నమస్తే. ఈరోజు ఒక మ్యాజిక్ ట్రిక్ చేయబోతున్నాను. క్షుణ్ణంగా చూడండి, అవగాహన చేసుకోండి. పోతే ఇది ఫజిల్ అనుకోవచ్చు, మ్యాజిక్ ట్రిక్ అనుకోవచ్చు, ఏదైనా ఒకటే. ఫజిల్ కానీ మ్యాజిక్ కానీ అనుకోవచ్చు. ఓకే, ఇవాళ ఆ ఫజిల్ మ్యాజిక్తో చూపిస్తాను. చూడండి, జాగ్రత్త పరిశీలించండి. మెదడుకు మేత వేయండి. ఒక 2 నిమిషాలు నేను టైం ఇస్తాను. తర్వాత నేను ఎట్లాగో ఆ ఫజిల్ సొల్యూషను చెప్పేస్తాను. ఓకే, ఫజిల్ చూపేద్దాం. నా దగ్గర కార్డు బోర్డు ఎటు పట్టినా సమానం. స్క్వేర్ కార్డు బోర్డు ఎటు పట్టినా సమానమే. పోతే ఇక్కడ ఒక సంచి ఉంది. ఈ సంచి పొడవు ఎక్కువ, వెడల్పు తక్కువ. దీని గురించి ఈరోజు ఈ ఫజిల్ చేస్తాము. చూడండి, ఇక ఫజిల్లోకి వెళ్దాము. కార్డు బోర్డు, సంచి. మీరు చూడండి, ఇది సంచి. ఓకే, ఇంకా చూడండి. కార్డు బోర్డు స్క్వేర్, 4 పక్కల సమానం, ఎటు పక్క తీసుకున్నా సమానం. ఇది ఒక సంచి. ఈ సంచి చతురస్రాకారంలో ఉంది. చూశారు కదా, ఇది ఒక సంచి. ఇదేమో చతురస్రాకారంలో ఉంది. ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. ఇది చతురస్రాకారంలో ఉంది. ఇకపోతే ఫజిల్ ఏమిటంటే, ఫజిల్ కానీ మ్యాజిక్ కానీ ఏదన్నా అనుకోండి మీరు. ఓకే, దీంట్లో ఇలా పెట్టానే అనుకో, మొత్తం కవర్ కావాలా. మొత్తం ఈ కార్డు బోర్డు కవర్ కావాలి. అంటే ఏమి కార్డు బోర్డు దీంట్లో పెడితే కార్డు బోర్డు బయటికి కాని రాకూడదు. మరి ఇక్కడ పెట్టినప్పుడు ఇది పూర్తిగా దిగిన తర్వాత బెత్త ఉంది. మరి ఎలా పూర్తిగా నిండలే, పోనీ ఇది కట్ చేసి ఇక్కడ వేయవచ్చు, ఇక్కడ వేయవచ్చు. అప్పుడు మొత్తం కవర్ అయింది. ఇటుపక్క కవర్ అయింది. కానీ అలా కాదు. ఇది ఐఏఎస్ వాళ్ళకి ఇచ్చిన ఒక ఫజిల్ లాంటిది. ఈ గొడ్డని కట్ చేయకుండా, దీనికి పెట్టకుండా, ఈ కార్డు బోర్డుని కట్ చేయకుండా దీంట్లో పెడితే కార్డు బోర్డు సరిపోవాలా. కార్డు బోర్డు కాని రాకూడదు, సంచిని కట్ చేయకూడదు, దేన్ని కట్ చేయకూడదు. ఇది ఫజిల్. ఆలోచించండి. మెదడుకు మేత. ఒక 10 నిమిషాలు టైం తీసుకోండి, మీ ఇష్టం. ఫజిల్ అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఒకసారి చూడండి. చతురస్రాకారం, దీర్ఘం. దీంట్లో పెడితే ఇది మిగిలింది. ఈ మిగిలిన దానికి ఇది కట్ చేస్తే సరిపోద్ది. వాస్తవంగా సరిపోద్ది. కానీ ఐఏఎస్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ అలా ఇవ్వలేదు. ఇది కట్ చేస్తే ఇటు వస్తుంది, ఇటు వస్తుంది. అప్పుడు ఫుల్గా సరిపోద్ది. ఓకే, ఇది కాదనుకుంటే దేన్ని కట్ చేసి 2 భాగాలు చేస్తే ఈ భాగంలో ఒక భాగం పెడితే కరెక్ట్ సరిపోద్ది. కానీ ఇక్కడ ఈ క్లాత్ కట్ చేయకూడదు, ఇక్కడ ఈ కార్డు బోర్డు కట్ చేయకూడదు. కట్ చేయకుండానే మొత్తం కవర్ కావాలా. గొడ్డ డ్యామేజ్ కాకూడదు, కార్డు బోర్డు డ్యామేజ్ కాకూడదు. మొత్తం ఈ గొడ్డతోటి ఇది కప్పబడాలా. ఇటు కప్పబడాలి. ఇది ఫజిల్. ఆలోచించండి. మెదడుకు మేత. చూశారు కదా, ఇట్లా పెడితే ఇది ఎక్కువ ఉంది, ఇట్లా పెడితే ఇది ఎక్కువ ఉంది. ఎలా పొంతన కుదురుతుంది. ఇది కట్ చేయాలన్నా కట్ చేయాలా, లేదా ఇదన్నా కట్ చేయాలా. ఇది కట్ చేసి ఇటన్నా వేయాలా, ఇది కట్ చేసి దీంట్లో పెట్టాలా. ఇది ఆలోచించండి మీరు. ఓకే, 10 నిమిషాల టైం. మెదడుకు మేత వేయండి.
ఇంకొక విషయం ఏంటంటే ఈ పజిల్ని చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. మీ పిల్లగాళ్ళకి చెప్పండి, అసలు ట్రిక్ చెప్పకుండా ఈ విధంగా పెట్టండి అని చెప్పేసి తయారు చేసుకొని మీరు పెట్టండి. ఎందుకంటే దీని మీద అవగాహన శక్తి పెరుగుతుంది, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇప్పుడు నేను చేస్తే మీరు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అదే ట్రిక్ ఇక్కడ. ఓకే, చూడండి, కొన్ని ట్రిక్కులు తెలియవు, కొన్ని ట్రిక్కులు నేను చేస్తే తెలిసిపోతుంది. ఓకే, ఆలోచించండి. మెల్లగా మెడతా. ఓకే, 10 నిమిషాలు అయిపోయింది అనుకుంటా. ఓకే, చూడండి ఎలా ఐఏఎస్ వాళ్ళకి ఇచ్చిన క్రిటికల్ క్వశ్చన్కి వాళ్ళు ఏ రకంగా సమాధానం చెప్పారు. కొంతమంది వచ్చి దేన్ని కట్ చేసి పెడతామంటే అది కాదని నేను ముందే చెప్పాను. ఇది కట్ చేసి దీంట్లో పెడతానంటే అది కాదని చెప్పాను. ఇది కట్ చేసి దీంట్లో పెట్టినా సరిపోతుంది, ఇక అటు ఇటు ఏం మిగలదు. దేన్ని కట్ చేసి కుట్టి ఇటు పెట్టినా సరిపోతుంది. కానీ ఇదే కట్ చేయకూడదు, ఇది కట్ చేయకూడదు. ఓకే, చూడండి, చూస్తున్నారు కదా. ఓకే, ఏమి లేదు, సింపుల్ ట్రిక్. మీరు ఆలోచించారనుకుంటా, మీకు స్మరణకు వచ్చిందేమో. కానీ మీ జవాబుతో నా జవాబు కరెక్టో కాదో మీరు చూసుకోండి. ఓకే, కానీ ఇక్కడ ఇదే కార్డు బోర్డు కాకుండా వుడెన్ చెక్క కూడా తీసుకోవచ్చు. వుడెన్ చెక్క కూడా తీసుకోవచ్చు. అది చూడండి, ఇట్లా పెడితే పని కాదు. ఇకపోతే దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకుంటే ఇది కాస్త వంగినా పర్వాలేదు, మొత్తం కవర్ కావటం మనకు కావాల్సింది. చూడండి, మొత్తం కవర్ అయింది. ఇందాక ఏముంది, అటు మిగిలింది, ఇటు మిగిలింది. ఇప్పుడు కాస్త కూడా మిగలలేదు, వాస్తవంగా సరిపోయింది. కాబట్టి ఆ గొడ్డ కొట్టడంలోనే ఉంది మ్యాజిక్ అంతా. ప్రజలు ఓకే, చూశారు కదా. ఇది కూడా మీ పిల్లలకి చెప్పండి. ఓకే, ఇది మళ్ళా తీస్తే ఇలా అనేసి మళ్ళా అనేసి ఇలా చూపించేసేయండి. ఓకే, ఇది పజిల్. చూశారు కదా. ఇది పజిల్ అనుకోవచ్చు, మ్యాజిక్ అనుకోవచ్చు. ఈ ట్రిక్ని మీ పిల్లలు కూడా చూపించి వాళ్ళలో మేధాశక్తిని పెంచండి. ఓకే, పజిల్ బాగుంది అనుకుంటాను. కానీ ఇది కొత్త రకం పజిల్. మీరు ఎప్పుడు చూసి ఉండరేమో నాకు తెలియదు, కానీ మీరు చూసి ఉండవచ్చు. కానీ ఈరోజు నేను ఈ పజిల్ని మీ ముందుకు తేవాలి కాబట్టి తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదములు. మరి ఒక వీడియోలో మరి ఒక తప్ప మీతో కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ.